హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా అనుకూలమైన పరిస్థితులు అనేవి ఉంటాయి. ఇక ఆప్తుల నుండి విలువైన సమాచారాన్ని అందుకుంటారు. ఇక ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నతాధికారుల యొక్క అండదండలతో పదోన్నతులు అనేవి పెరుగుతాయి. ఇక ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విశేషమైన కీలక నిర్ణయాలు అమలుపరచడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి సద్దుమణుగుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి ఊహించని శుభవార్తలు అనేవి అందుతాయి. ప్రముఖులతో పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో భాగస్వాముల ద్వారా నూతన పెట్టుబడులను అందుకుంటారు. వివాహ సంబంధ విషయంలో అనుకోని శుభవార్త అనేది అందుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను పొందుతారు. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది. ఈరోజు ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగ లబ్ధి అనేది చేకూరుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి, విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది ఈరోజు. అలాగే మిథున రాశి వారికి ఈరోజు దూర ప్రాంతాల నుండి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని అమలు చేయగలుగుతారు. బంధువుల నుండి ఒత్తిడులు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తొలగిపోతాయి. అలాగే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాలలో కలిగిన కొత్త పరిచయాలు మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇక మిథున రాశి వారు ఈరోజు ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. మిథున రాశి వారు అనుకున్న రీతిలో అనుకున్నట్టుగా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో పురోగతి అనేది ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు ఉద్యోగాలలో అభివృద్ధిని సాధిస్తారు. మంచి మార్పు అనేది జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. విద్యార్థులు పట్టుదలతో ముందడుగు వేసి విజయాలను సాధిస్తారు. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు విద్యార్థులు సంతోషకరమైన వార్తలను కూడా అందుకుంటారు. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.